మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు. రాత్రి 12 లోపు గ్లాసుడు నీటిలో ఉప్పును కలిపి ఆ ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు పూర్తిగా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీరు నారాయణ స్వరూపం. నీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంది. నీటిలో కూడా జీవం ఉంది. నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది నీరు. రెండవ పదార్థం ఏమిటి అంటే ఉప్పు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. 10 దానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉంటారు. పితృదానాలలో శనిదానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. స్పందించటం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగరమథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారు చెడు కూడా సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసుడు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయి గొప్ప ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు ఉప్పు గ్లాసుడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కొన్నిసార్లు పనుల్లో వచ్చే ఆటంకాలు కూడా మనకు మంచే చేస్తాయి అని తెలిపే కథను విందాం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అడ్డంకులు వస్తే అపశకునం అని భావించి బాధపడుతూ ఉంటాము. కానీ ఒక్కోసారి అడ్డంకులు కూడా మంచికే ఎలాగో తెలియాలంటే ఈ కథ వినండి. పూర్వం ఉప్పు వ్యాపారి అతను ఉండేవాడు. అతను కొన్నేళ్లుగా ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఒక్కో రోజు ఒక్కో ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతడు చెప్పిన రోజుకు అటు ఇటు కాకుండా కరెక్ట్గా సమయానికి వెళ్ళి చేరిపోయేవాడు. ఒకసారి ఇలా అతను ఉప్పును తీసుకుని ఒక ఊరికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో వర్షం మొదలయ్యింది. అప్పుడు అటుగా చూడగా ఒక గృహ కనిపించి అందులో తన ఉప్పును తీసుకుని వెళ్ళి అతను తలదాచుకున్నాడు. 1-2 గంటలైనా వర్షం ఆగలేదు కదా. 8 గంటలు వర్షం పడుతూనే ఉంది. ఇక ఆ వ్యాపారి ఆ రాత్రికి అక్కడ ఉండక తప్పలేదు. అతనికి ఆ గుహలో వింత శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని వెతకగా గుహలో ఒక చోట చిన్న రంధ్రం కనిపించింది. అక్కడి నుంచే శబ్దం వస్తూ ఉంటే చూశాడు. అక్కడ 4 మాంత్రికులు ఏవో పూజలు చేస్తూ ఉన్నారు. వారి ముందు కొన్ని గాజు సీసాలు ఉన్నాయి. అందులో మనుషుల గుండెలను పెట్టారు. ఇంకా 10 గుండెలు కావాలని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇతనికి వినిపించింది. అంతే, వెంటనే భయపడి అక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆలస్యం చేశాడు. ఎవరు ఏమీ అనుకోరు అని అనుకున్నాడు. కానీ మనుషులు కదా తప్పు పెట్టారు. నువ్వు కూడా అందరిలాంటి వాడివే అని అన్నారు. ఈ మాటను భరించలేక తన ఆలస్యానికి చింతిస్తూ ఆ ఊరు పెద్దను కలిసి క్షమాపణ కోరాలని, అలాగే ఆ గుహ సంగతి చెప్పాలని వెళ్ళాడు. ఆ రోజు ఆ ఊరి పెద్ద ఇంట్లో విపరీతమైన జనాలు ఉన్నారు. కాసేపటికి అక్కడి నుండి ఓ వ్యక్తి 10 మంది పిల్లలను తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తిని గుర్తుపట్టిన ఈ వ్యాపారి వెంటనే ఊరి పెద్దతో అన్ని విషయాలు చెప్పి ప్రజలను వెంట పెట్టుకుని గుహలోనికి వెళ్ళి ఆ 10 మంది పిల్లలను కాపాడాడు. ఒకవేళ నిన్న వర్షం పడి ఇతడి ప్రయాణానికి అడ్డం రాకపోతే ఈరోజు
ఆ 10 మంది పిల్లలు చనిపోయేవారు అని ఊరి పెద్ద చెప్పాడు. దాంతో అందరూ నిజమే అని తలలు ఊపారు. అందుకే అడ్డంకులు ఒక్కోసారి మంచే అని పెద్దలు చెప్తారు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం రోజు గ్లాసుడు నీళ్లు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. శుక్రవారానికి అధిపతి శుక్రుడు, ధనానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. కేవలం గాజు గ్లాసును ఈ పరిహారానికి వాడాలి. స్టీలు, ఇత్తడి, రాగి గ్లాసులతో ఈ పరిహారం చేయకూడదు. గాజు గ్లాసులోనే చేయాలి. వెండి గ్లాసు ఉంటే ఆ వెండి గ్లాసుతో అయినా సరే ఈ పరిహారం చేయవచ్చు. ముందు ఒక గాజు లేదా వెండి గ్లాసు తీసుకుని దానిలో సగానికి పైగా నీటిని నింపండి. తర్వాత ఆ నీటిలో గల్లులుపు 3 స్పూన్లు వేయండి. తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకుని గ్లాసులోను ఉప్పు కరక్కముందే ఎల్లంతా కూడా తిరగండి. మీ ఇంట్లో ఉండే అన్ని గదుల్లో తిరగండి. తిరిగేటప్పుడు మా ఇంట్లో వారు పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో పోతున్నాయి, మా ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది అని మనసులో అనుకోండి. బయటకు అనవలసిన పని లేదు, మనసులో అనుకుంటే చాలు. కిచెన్, హాలు, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. చివరిలో ఈ గ్లాసును మీ బెడ్రూమ్లోకి తీసుకుని వచ్చి ఆ బెడ్రూమ్లోని ఈశాన్య మూలల్లో పెట్టి వదిలివేయండి. ఈ ప్రక్రియనంతా కూడా శుక్రవారం రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో చేయాలి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేవగానే ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని షింకులో పారపోయాలి. అంతే, ఈ పరిహారం పూర్తయిపోయినట్టే. ఈ పరిహారాన్ని కనీసం 5 శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కష్టాలు, కన్నీళ్లతో బాగా బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి, ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు, మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించగలుగుతారు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాసుడు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. చెట్టు మొదట్లో దీనిని పడవేయండి చాలు. కష్టాలు, కన్నీళ్లు పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందరి ఇళ్లల్లో తులసి మొక్కలు ఉంటాయి కదా, ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పడవేయండి. తులసి మొక్క చాలా మంచి మొక్క. తులసి మొక్కకు ఎన్నో శక్తులు ఉంటాయి. శుక్రవారం రోజు ఉదయం లేవగానే చక్కగా తులసి మొక్క దగ్గర పద్మం ముగ్గును పెట్టండి. తులసి పూజ చేయండి. తులసి మొక్కకు మన కష్టాలను, కన్నీళ్లను తొలగించే శక్తి ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి తమ పసుపు, కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. తులసి 24 గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం. అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు. తులసి పూజ మానసిక ప్రశాంతతను పొందవచ్చు. తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి. తులసి ఇంట్లో ఉంటే ఇంట్లోని వారి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు తులసి మొక్కకు మన దరిద్రాలను తొలగించే శక్తులు కూడా ఉన్నాయి. తులసి మొక్క దగ్గర మనం ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన కష్టాలతో, కన్నీళ్లతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ శుక్రవారం రోజు తులసి చెట్టు మొదట్లో దేనిని పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.
శుక్రవారం అనేది చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని తులసి పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైతే కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, ధన సమస్యలతో దిగులు పడిపోతూ ఉన్నారో, శుక్రవారం రోజు చక్కగా ఒక స్పూన్ అంత కుంకుమను తీసుకోండి. ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది. కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది కనుక కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఇలా కుంకుమను తీసుకుని చక్కగా ఒక గిన్నెలో వేయండి. గిన్నె అంటే ప్లాస్టిక్, స్టీల్, ఇత్తడి, రాగి ఇలా ఏ గిన్నెలో వేసినా పర్లేదు. ఏదో ఒక గిన్నెలో కుంకుమను వేసేసి ఆ కుంకుమలో 5 యాలకులను వేయండి. యాలకులకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులకు మన కష్టాలను, కన్నీళ్లను తీర్చే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. అందరి ఇళ్లల్లో యాలుక్కాయలు ఉంటాయి కనుక 5 యాలుక్కాయలను తీసుకుని కుంకుమలో వేయండి. తర్వాత ఈ గిన్నెలో వాటర్ని పోసి ఈ రెండింటిని మిక్స్ చేసేయండి. అంటే బ్యాటర్ లాగా మిక్స్ చేసేయండి. తర్వాత ఈ కుంకుమ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఈ కుంకుమ పేస్టును తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పడేయండి. అంటే తులసి చెట్టు మొదట్లో వంపేయండి. ఇంకా మీరేమీ చేయనవసరం లేదు. జస్ట్ అలా పడేసి ఇంటికి వచ్చేయండి. ఆ గిన్నెను కడిగేసి వంటగదిలో పెట్టుకోండి. శుక్రవారం పూట ఇలా ఈ చిన్న పనిని చేస్తే కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. చాలామంది ధన సమస్యలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా పర్లేదు, శుక్రవారం ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే అన్ని రకాల కష్టాలు, బాధలు పోతాయి. ధనలాభం కలిగి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.